ఇప్పటి వరకు నీ శత్రువులకు సమయం ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు నీకిస్తాడు సమయం నా దేవుడు. ఇస్తాడు, ఇది గుర్తుపెట్టుకో. నిన్ను ఏడిపించిన వాళ్ళకి సమయం ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు వాళ్ళ సంగతి తేల్చడానికి నీకు ఇస్తాడు సమయం దేవుడు. ఇశ్రాయేలును శ్రమ పెట్టడానికి ఐగుప్తులకి ఒక టైం ఇచ్చాడు. వాళ్ళకి న్యాయం చేసి వెండి బంగారాలు స్వాధీనం చేసుకోవడానికి వీళ్ళకి సమయం ఇచ్చాడు. నిన్ను ఎగతాళి చేసే వాళ్ళకి, హేళన చేసే వాళ్ళకి, నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళకి ఇప్పటిదాకా సమయం ఇచ్చాడు. అయిపోయింది వాళ్ళ సమయం, ఇక నీ సమయం స్టార్ట్ అయింది. అడుగడుగున నాకు ఇలా చెప్పుకుంటూ నన్ను ప్రోత్సహించుకుంటూ వచ్చాడు నా తండ్రి. బాధపడకరా, వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక నీ సమయం స్టార్ట్ చేస్తాను నేను. నవ్వనీరా, సాక్ష్యం ఉండాలి కదరా. ఎగతాళి చేయనీరా, సాక్ష్యం ఉండాలి కదా. తృణీకరించనీరా, కొద్దిగా పెయిన్, నొప్పి భరించు. రేపు ఆనంద బాష్పాలతో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి కదా. మనల్ని ఆడుకోవటానికి సైతానికి అవకాశం ఇచ్చే దేవుడు, వాడిని ఆడుకోవడానికి మనకు కూడా సమయం ఇస్తాడు. ఆ సమయం ఆయన చేతుల్లో ఉంది, కాలమే ఆయన. ఏబును ఆడుకోవడానికి వాడికి టైం ఇచ్చాడు, తర్వాత ఏబు వాడిని ఆడుకున్నాడు, రెండంతలుగా దీవించబడ్డాడు. స్నేహితులు విమర్శించి పొడిచి గాయపరిచారు ఏబుని. చివరికి వాళ్ళ టైం అయిపోయింది, ఏబు టైం వచ్చింది. ఏబే వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సి వచ్చింది, లేకపోతే వాళ్ళు అయిపోయేవాడు. ఎంత వాక్య సత్యం. నిన్ను ఆదరించడానికి, ప్రోత్సహించడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో పలుకుతున్న ఆయన ఆదరణకర్త. ఈరోజు కొంతమంది దురాగతాలు చేసి సమయం వాళ్ళదని నిరూపించుకున్నారు. ఓకే, మనకు రాదు సమయం, మనకెవడు దేవుడు సమయం. అప్పుడు వాళ్ళకి జరిగే తీర్పు వాళ్ళకి జరిగేది. ఎవరికి నిర్ణయించబడిన సమయంలో వాళ్ళు ఆడతారు ఆట. ఇప్పుడు శత్రువులు ఆడారు, ముందు దేవుడి చిత్తం అయితే మనం ఆడేటట్టు దేవుడు చేస్తాడు. దేవుడు మన తలనెత్తి మనల్ని ఘనపరిచి నాటి ఎస్తేరుని ఏ విధంగా అయితే నిలబెట్టి వాడుకున్నాడో, స్టార్టింగ్లో హామానుగాడిది టైం, వాడైతే ఏకంగా ముద్ర కూడా తీసుకెళ్ళి అందరికీ సావు డేట్ రాశాడు. వాడు టైం వాడిది. తర్వాత ఆ టైం తీసి ఎస్తేరుకి ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఎవరి చావు డేట్ ఎవరు రాశారు తెలుసుగా? ఎవరు చావు డేట్ ఎవరు రాశారండి? హామానుగాడు రాశాడా? ఆడి చావు డేటు ఎస్తేరు రాసింది. వాళ్ళ టయాల్లో వాళ్ళు ఆడుతుంటారు. నన్ను కూడా ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, నవ్విపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చాడు, మాట్లాడతారు, పర్వాలేదు అనుకున్నా. నాకు సమయం ఇచ్చాడు, ఆ నవ్విన నోళ్ళన్నీ వంకర్లు పోయేటట్టు చేశాడు దేవుడు. ఏం పర్వాలా, మనం నమ్మినోడు రోషం గల దేవుడు. నీ టైం కూడా స్టార్ట్ అవుతుంది. ఇక నమ్మి ధైర్యంగా ఆయనకు ప్రార్థన చేయి, ఆయనకు ప్రార్థన చేయి. శాలెమన్న చేతులు కాదు,
నువ్వు కనెక్ట్ అవ్వాలి ఆయనతో. నువ్వు ఆయన, ఆయన నువ్వు, మీ అనుబంధం ఏర్పడాలి. నన్ను పిలిచినందుకు దేవుడు, నా చేతుల కోసం మీరు పరిగెత్తాలని కాదు. మీరు ఆయన, ఆయన మీరు. మీ అందరి మీద చేతులు ఉంచడానికి నేను ఉన్నాను. మరి నా మీద ఎవరు ఉంచుతారు చేతులు? మరి ఆయనతో కనెక్టింగేగా మనకి, నాకు. మరి అలవాటు మీకు కూడా రావాలిగా. ఇప్పుడు నేను అడుగు ముందుకేస్తే ఇందాక తొక్కేవాళ్ళు ఒకళ్ళు మామూలు విలిరాడ. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మొత్తం తొక్కాడు పడేసేవాళ్ళు. యేసు రక్తమే చేయమని సైలెంట్గా మళ్ళీ బయటకు వచ్చి ఇటు వచ్చా, ఎడకొచ్చా. మీరు ఆయన, ఆయన మీరు. ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఏర్పరచుకోవాలి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన నుండి సరఫరా మీకు వచ్చింది. అప్పుడు మీరు చేతులుంచినప్పుడు కార్యాలు జరుగుతాయి. అది మీరు ఎక్కాల్సిన అంతస్తు. ఆ శాలెమని చేయబెడితే శాలెపా అనే పద్ధతి చిన్నపిల్లల అలవాటుది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీరు కావద్దా దైవజనురాళ్ళు? చెప్పండి. అన్నావు, నువ్వు బాగానే ఉంది. మరి మీరు గారా? మరి నేను నా ఏర్పాటు ఏంది? వచ్చిందనే చెబుతున్నా ఇప్పుడు. దేవునికి స్తోత్రం. సమయం వచ్చింది, ఇంకా సిద్ధపడాలి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును గూర్చినటువంటి మూల పాఠములు మీకు మరలా ఒకడు బోధించాల్సి వచ్చిందని నాటి హెబ్రీ సంఘాన్ని పౌలు గద్దించినట్టు నేను మిమ్మల్ని గద్దించాల్సి వస్తుంది. ఎదగొద్దు. మీరు నూనె రాసి ప్రార్థించినప్పుడు అవతల వాళ్ళకి స్వస్థత జరగాలి. నేను చెప్తున్నాను, సమాజం దేవుని ముందు తల వంచాలి, తల దించాలంటే క్రీస్తునందున్న ప్రతి బిడ్డ దేవ ప్రభావంతో నింపబడాలి. దైవశక్తితో, దైవ ప్రభావంతో, దేవుని ఆత్మతో నింపబడాలి. ఒక సేవకుడిని చంపితే 1000 మంది ఎలా లెగుస్తారంటే ఇలానే లెగుస్తారు. అర్థమైందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అలాగే దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకొని, దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకొని, భక్తిపరులుగా తయారై, ప్రార్థనా యోధులుగా తయారై, పరిశుద్ధాత్మతో నింపబడితే నీవు చేతులుంచితే అవతలాడికి రోగం తగ్గిద్ది. ఈ మెట్టుకి విశ్వాసులు ఎక్కాలి. ఎవరో ఒక దైవజనుడు చేతులుంచితే స్వస్థత కాదు బిడ్డ. స్వస్థత కోటాలకు నువ్వు పరిగెత్తడం కాదు బిడ్డ, నువ్వు తయారు కావాలి. ఇప్పుడు ఒక సంఘంలో నేను ఒకప్పుడు సభ్యుడినండి. నేను ప్రసంగం చేస్తల్లా, అనుభవం చెబుతున్నా, తర్వాత ప్రార్థన చేద్దురు. కానీ ఒక సంఘంలో మీలాగే సభ్యుడినండి నేను. ఒకప్పుడు ఒక చిన్న సంఘంలో సభ్యుడిని. వ్యక్తిగతంగా దేవుడు దర్శించాడు, నేను ఆయనతో కనెక్ట్ అయ్యాను. ఆయన నేను ఆయన, మన బంధము అనుబంధము అని పాడుకోవటం మొదలుపెట్టాం. స్తోత్రం. ప్రభు నేను ప్రభు డ్యూట్. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని, నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలలేడని, చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా. ఈ పాట నేను యేసయ్య పాడుకున్నాం. మధ్యలో ఇంకొక ఆయన ఎంటర్ అవ్వాల, పాస్టర్ గారు లేరు మధ్యలో. మీరేమంటారంటే మా ఇద్దరి మధ్యలో నువ్వు ఉండి అంటున్నారు. అర్థమైందా? అది కరెక్ట్ కాదు. ఎవరు వాళ్ళు పాడగలిగి ఉండాలి ఇట్లా ప్రభువుతో. పెద్ద ఆయన డ్యూయట్ ఆయన పాడాడు యేసయ్యతో, నా డ్యూయట్ నేను పాడా యేసయ్యతో. మరి నువ్వు పాడవా? అది నా ప్రశ్న.
ఆయన పాడాడు, ఆయన అనేక మందిని రక్షించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నేను పాడాను, ఇప్పుడు అదే పని జరుగుతూ ఉంది, ఆత్మల రక్షణ కార్యం. ఆయన ఒక సంఘంలో విశ్వాసే ఒకప్పుడు, నేను ఒక సంఘంలో విశ్వాసినే నీలాగా ఒకప్పుడు. మరి అట్నే ఫిక్స్ అయిపోతే కదా, ఆయన అట్నే ఫిక్స్ అయిపోతే నా రక్షణ ఉండేది కాదు. నేను అలాగనే ఫిక్స్ అయిపోతే మీ రక్షణ ఉండేది కాదు. ఓకేనా? ఇప్పుడు మీరు అలానే ఫిక్స్ అయ్యారనుకో, చాలామంది రక్షణ ఆగిపోయిద్ది. అది నా బాధ. ఎంతమందికి అర్థమైందో? మరి ఇప్పుడు మీరేం కావాలి? ఆయనతో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు అని ఎలీషాను గురించి సాక్ష్యం ఇచ్చినట్టు, నీ సమాజంలో ఇదిగో దేవుని మనిషి అని నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీ సమాజంలో ఇదిగో దేవుని ఆత్మ కలిగిన స్త్రీ, ఇదిగో దేవుని మనిషి అని నువ్వు అట్ట తయారు కావాలి. దేవుని కృప. చర్చికి వెళ్ళేవాడిని, అవకాశం ఉండి ఆయన చేతులు ఉంచితే ఉంచినట్టు, లేకపోతే తీసుకెళ్లే వాళ్ళని పరిచయం చేసి ప్రార్థన చేయించి పక్కకు వచ్చేవాడిని. నేను రోడ్డు మీద పోతుంటే నన్ను పిలిచి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. నేనేమో చర్చికి పోయి వస్తాను, వాస్తవంగా దైవజనుడి చేత చేయించాలి, కానీ వాళ్ళు నన్ను పిలిచి నువ్వు ప్రార్థన చేయి అనేవాళ్ళు. ఫస్ట్ నేను చెప్పా డైరెక్ట్, నేను పాస్టర్ని కాదు, నేను చర్చికి వెళ్ళి వచ్చేవాడిని, నేను చేయకూడదు అన్నాను. అయ్యో మాకు అవన్నీ ఏం తెలియవు, మా ఓడికి బాగలేదు, నీలో మాకు ఆ యేసుప్రభువే కనపడుతున్నావు, నువ్వు చెయ్యి. అన్యులు విశ్వాసులు కదా, అన్యులు. మరి ఆ తర్వాత దేవునితో వ్యక్తిగతంగా అనుబంధం ఏర్పరచుకొని ఆత్మీయతలు ఎదిగి అలా అనేక మంది కోసం ప్రార్థన చేసి సువార్త చెప్పి రక్షణలో నడిపించి క్రమక్రమంగా ఈరోజు సేవలో ఉన్నాం. మనందరం అలా డెవలప్ అయితే అప్పుడు ఉంటుంది, మామూలుగా ఉండదు. సైతాను కూడా అప్పుడు వేస్తాడు డ్యాన్స్, మామూలు డ్యాన్స్. కానీ ఆ మెట్టుకు రాకుండా వాడు వేస్తున్నాడు, అడ్డుబండలు వేస్తున్నాడు నీ మనసులో. నువ్వు నేను ఎదగనీయకుండా, నువ్వు ప్రభావం కలిగిన వ్యక్తివిగా మారకుండా, నువ్వు అభిషేకం పొందిన వ్యక్తివిగా మారకుండా, దేవుని పాత్రవు కాకుండా నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు వాడు. నువ్వు ఎప్పుడు ఒకళ్ళ చేతుల కోసం ఆరాటపడేటట్టు, నువ్వు ఎదురోళ్ళ మీద చేతులుంచే స్థాయికి ఎదగకుండా అడ్డు తగులుతున్నాడు వాడు నీకు. వాడి ఆటలు కట్టించాల. నువ్వు దేవుని పాత్రవి కావాలి, దేవుని శక్తితో నింపబడాలి, దేవుని ప్రభావంతో నింపబడాలి. అందుకోసం నువ్వు వ్యక్తిగతంగా దేవుని, ఇప్పుడు నేను వచ్చానని మోకరించుదాం ప్రార్థన చేద్దాం అనగానే చేద్దాం అని మోకాళ్ళు వేయటం, నేను ఆమేన్ అనగానే లేచిపోవటం నాకు నచ్చదు. నేను చెబితే నువ్వు మోకాళ్ళు లేచి 2 మొక్కలు చెప్పి కాసేపు మొత్తుకొని మళ్ళీ అటు కళ్ళు తెరిచి ఇంకా ముగించలేదు అని ఎప్పుడు ఆపుతాడబ్బా అనుకుంటా చూడటం, ఇదంతా దరిద్రం. ఇది కాదు. నేను ఎందుకు వచ్చానంటే మోకాళ్ళు వేసి నువ్వు మాట్లాడుకోవాయా, దేవుడితో మాట్లాడుకోవాయా, కాసేపు మా దండం పెడతా మాట్లాడుకోవాయా. వచ్చింది ఎందుకు? మోకాళ్ళు వేయవాయా, చెప్పవాయా, నీ శోభ చెప్పవాయా, అడగవాయా, కన్నీరు గార్చవయా. నీ ప్రభావంతో నన్ను నింపనప్పుడు, నీ శక్తితో నన్ను నింపనప్పుడు నన్ను ఎందుకు బతికించి ఉంచావయా? నీ కోసం వాడబడినప్పుడు, నీ కోసం ఫలించినప్పుడు, 4 ఆత్మని రక్షించడానికి పనికిరానప్పుడు నేను బతికుండి ప్రయోజనం ఏమాయా, ఎందుకయా నన్ను అని అడిగావా? అడిగితే తప్పకుండా నీ మీద తన అభిషేకాన్ని నింపుతాడు ఆయన. నీ దాసులు హతులవుతున్నారు ప్రభువా, మరి నేను లేకపోతే ఎట్లా ప్రభువా? వయసుడికి కొంతమంది, యాక్సిడెంట్లలో కొంతమంది, హతసాక్షులై కొంతమంది, బలహీనులై కొంతమంది ఏమో బ్రతికే ఉన్నారు కానీ చేయలేకపోతున్నారయ్యా.
నీ పని ఆగకూడదు కదయ్యా. నేను ఏడ్చానండి. నీ కోసం వాడబడినప్పుడు, నీ కోసం ఫలించినప్పుడు నేను ఎందుకు బతికి ఉండాలి, నా ప్రాణం నువ్వు తీసుకో అని నేను దేవుని ముందు అడిగా. ప్రాణం తీసుకోలేదు కానీ వాడుకోవటం మొదలుపెట్టాడు. చిన్న గుడిసెలో ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఆ గుడిసెలో కన్నీరు గార్చి బలిపీఠం పట్టుకొని ఏడ్చి నా దేవుణ్ణి నేను అడిగిన మాట అది. నీ కోసం వాడబడినప్పుడు, నీ చేతులు ఒక పాత్రగా నేను వాడబడినప్పుడు, నీ కోసం ఫలించనప్పుడు, నీ చిత్తం నెరవేర్చలేనప్పుడు, 4 ఆత్మల రక్షణ కోసం వాడబడలేనప్పుడు ఎందుకు బతికుండాలి ప్రభువా? నేను నీవు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ తిని లోకాన్ని అనుభవించడానికి బతకాలా నేను? నాకొద్దు ప్రభువా జీవితం. నేను నీ కోసం ఫలించాలి, నీ చిత్తం చేయాలి. నీ ప్రభావంతో నన్ను నింపుతావా, నింపవా? నీ శక్తితో నన్ను నింపుతావా, నింపవా? నన్ను వాడుకుంటావా, వాడుకోవా? దీన దరిద్రులు నీళ్లు వెదగుచున్నారని నువ్వే అన్నావు కదా. నీ ఆహారం కోసం గొర్రె పిల్లలు ఉన్నాయని నువ్వే అన్నావు కదా. నీ శక్తి లేకపోతే నేనేం చేస్తా ప్రభువా? నువ్వు బలం ఇవ్వకపోతే నేనేం చేస్తా ప్రభువా? నా ప్రజల మీద ఎవరికి దయగలిగిద్ది ప్రభువా? నా ప్రాంతం ఎలా రక్షించబడిద్ది ప్రభువా? నా ప్రాంతాన్ని దర్శించు ప్రభువా. నేను ఏడ్చాను దేవుని ముందు, వినబడింది ఆయన సన్నిధిలో. నీ పనికి ప్రయోజనకరం కాని నా బతుకు ఉండేమి, చస్తే ఏమి? నువ్విచ్చే కేవలం అనుభవించి ఆనందించడానికా నా బతుకు? కాదు, నీ కోసం ఖర్చు అయిపోవటానికి నా జీవితం. నా ప్రభువా, నీ శక్తితో నన్ను నింపవు, నీ బలంతో నన్ను నింపవు, నీ ప్రభావంతో నన్ను నింపవు, నీ కోసం నన్ను వాడుకోవు. నా దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చాను. బిడ్డ, నువ్వు ఏడవద్దు, నువ్వు అడగొద్దు దేవుణ్ణి. అడుగు. నా తండ్రి నీకు శక్తిని ఇవ్వకపోతే అప్పుడు అడుగు. నువ్వు అడుగు. నువ్వు అలాగా దేవుని గోజాడు, కృపనీయమని అడుగు, శక్తినీయమని అడుగు. నీ కోసం వాడబడినప్పుడు నా బ్రతుకు అర్థం లేదయ్యా అని అడుగు. మాట్లాడుకో, దేవునితో మనసిప్పి మాట్లాడుకో. ఎవరిని పట్టించుకోవద్దు. ప్రార్థన చేయి. కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకో. నన్ను అభిషేకించి నన్ను ఇలా వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీవు అడుగుపెట్టిన ఇళ్ళు ఆశీర్వదించబడతాయి. నువ్వు అడుగుపెట్టిన సమాజాలు ఆశీర్వదించబడతాయి, రక్షించబడతాయి. నువ్వు చేతులుంచిన వ్యక్తులు స్వస్థత పొందుతారు. నువ్వు ఎవరి కోసమైనా ఒక మాట విజ్ఞాపన చేసావంటే నెరవేరిది తమ్ముడా. భక్తిపరుడుగా తయారు కావాలి, ఆత్మీయుడిగా తయారు కావాలి. సమాజాలని క్రీస్తు కొరకు ప్రభావితం చేసి దేవుని శక్తిని లోకానికి చూపే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి తమ్ముడా. దేవుని శక్తిని లోకానికి చూపే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి. ఎవరి చేతుల కోసమో నువ్వు వెంపర్లాడటం కాదు నాన్న. ఇదిగో నువ్వు చేతులుంచమని ప్రజలు నిన్ను అడిగే విధంగా నువ్వు తయారు కావాలి. నా తండ్రి అలా చేయనుగాక.